ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామూష బ్లాగ్స్. ఈరోజైతే సర్వపిండితోని చేస్తారంటారు కదా, దీంట్లో నేనైతే ఈరోజైతే సొరకాయతోటి అయితే సర్వప్ప చేయబోతున్నా. నేను ఎలా చేస్తానో చూడండి. ఈ బియ్యపిండి, ఒక కప్పు బియ్యపిండి, సొరకాయ అయితే ఇంత పట్టదనుకో, నేనైతే సొరకాయ చూపిస్తున్నా. సొరకాయ, మిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, నిమ్మకాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇంకొకటి పల్లీలు, నానబెట్టుకున్న శనగపప్పు, పసుపు, ఉప్పు, మన జీలకర్ర పౌడర్ అయితే నేను ప్రతి ఒక్క దాంట్లోకి అయితే యూజ్ చేస్తాను. దాని టేస్ట్ వేరు ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇదైతే తురుముకోవాలా. నేనైతే సర్వపిండి చేసే విధానం అయితే చూపిస్తా, ఈజీగా చూపిస్తా, కష్టమేం లేదు. చూడండి, ఇప్పుడైతే నేనైతే పొట్టు తీసుకుంటాను. ఇంత అయితే చాలనుకో, మిగతా అయితే కర్రీ అయితే చేసేస్తా. కొంచెం అయితే చాలు. నేను ఎందుకంటే పావుకిలో చేస్తున్న పిండి, బియ్యం పిండి అయితే పావుకిలో అంత చేస్తున్నా. ఫస్ట్ రానోళ్ళు అయితే కొంచెం ట్రై చేయండి, బాగుంటుంది. స్నాక్స్ కోసం ఈరోజు స్నాక్స్కి అయితే ఇది చేస్తున్నా. మాకైతే మబ్బు అయితే పట్టింది, వర్షం వచ్చేటట్టుకుంది. నిన్న కూడా చేద్దాం అనుకున్నా, నిన్న మస్తు వర్షం వచ్చింది, కరెంటు కూడా లేకుండే ఫ్రెండ్స్. అందుకైతే ఈరోజు అయితే చేస్తున్నా. తురిమేది అయితే మా పిల్లలు చూడండి, తురిమేది ఏమంటారు, చిక్కు తీసేది అయితే ఎక్కడ పడేసిర్రు. నేనైతే చాకుతోటి అయితే ప్రయత్నిస్తున్నా. చాకుతోటి అయితే చాలా మందంగా వస్తుంది. సొరకాయ ఎంత అనుకుంటురా? హైదరాబాద్లో సొరకాయ అయితే 10 రూపాయలే. 10 రూపాయలు పెట్టి తెచ్చిన నేను సొరకాయని. మీకైతే చెట్లకు గత్తియో ఇంట్లో గత్తియో కొనుక్కొస్తారో ఎట్లనో చెప్పండి. నా చిక్కు తీసుడు చూడండి ఫ్రెండ్స్. ఇది చెక్క అయితే మందంగా ఉంది, లోపల అయితే మంచిగా అయితే మెత్తగా ఉంది. మా వాళ్ళు అయితే చిక్కు తీసేది అయితే ఎక్కడ అయితే వేసేసారు. మొత్తానికైతే తురిమేదైతే అయిపోయింది చూడండి. మొత్తానికైతే నేనైతే మొత్తానికైతే తురిమేసిన ఫ్రెండ్స్. ఇలా ఏమేమి వేసుకుంటా అంటుర్రా, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఒక కప్పు బియ్యం పిండి, ఇంకా వేసుకుంటున్నా అనుకో, మళ్ళీ అందరికి కావాలి కదా. ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసుకున్నా. దీంట్లోకి అయితే పల్లీలు అయితే వేయించుకోవాలా. పల్లీలు అయితే ఇట్లా వేయించుకున్నవి అయితే వేసుకోవాలి చూడండి, వేసుకోవాలా. నేనైతే ఫస్ట్ అయితే వేయించుకున్నా. శనగపప్పు అయితే నానబెట్టుకోవాలా. ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకోవాలా శనగపప్పు నానపోతే అయితే టేస్ట్ అయితే రాదు. అట్లా శనగపప్పు అయితే వేయకూడదు. శనగపప్పు అయితే మంచిగా అయితే నానబెట్టుకోవాలా. పల్లీలు అయితే పొట్టు తీసుకోవాలా. నేనైతే పొట్టు తీసుకుంటూ సగం పొట్టు తీసినా, మర్చిపోయినా. ఇట్లయితే కలుపుకోవాలా. నెక్స్ట్ అయితే శనగపప్పు అయితే మంచిగా తీసుకోవాలా చూడండి. శనగపప్పు, సరిపోను ఉప్పు, తర్వాత పసుపు, జీలకర్ర పౌడర్, పసుపు, ఉప్పు, జీలకర్ర పౌడర్, పల్లీలు, శనగపప్పు అయితే వేసుకొని ఇట్లయితే కలుపుకుంటున్నా చూడండి, ఉప్పు కలిసేటట్టుగా. తర్వాత అయితే ఎల్లిపాయలు, మిర్చి అయితే కలుపుకుంటున్నా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొత్తం అయితే కలుపుకుంటున్నా. మొత్తం అయితే మంచిగా కట్ చేసుకోవాలా. కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలా చూడండి. ఇట్లయితే మిక్సీ వేసినాక ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నా. ఇట్లయితే మొత్తానికైతే కలవాలా. దీంట్లోకైతే వాటర్ అయితే ఎక్కువైతే అవసరం అయితే పడవు.
నిమ్మకాయ అయితే పిండుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ కోసం అయితే నిమ్మకాయ అయితే పిండేసుకున్నా. ఇల్లు అయితే ఏమున్నా లేకపోయినా పల్లీలు ఖచ్చితంగా ఉండాలి. పల్లీలు శనగపప్పు అయితే, నువ్వులు అయితే లేకుండా, నువ్వులు అయిపోయినాయి, నేను ఉన్నాయి అనుకున్నా. నువ్వులు అయిపోయినాయి, నువ్వులు కూడా అయితే వేసుకోవాలా. తర్వాత అయితే తురిమింది అయితే వేసుకుంటున్నా. ఇలా వేసుకొని అయితే కొంచెం కొంచెం అయితే కలుపుకోవాలా. అయితే కొంచెం కొంచెం అయితే కలుపుకోవాలా. ఒక్కసారి అయితే మెత్తగా కూడా కావద్దు. వాటర్ అయితే ఎక్కువైతే అవసరం పడవు. ఫస్ట్ అయితే పోసుకోవద్దు, ఏంటంటే సొరకాయ అయితే చాలా వాటర్ ఉంటుంది కాబట్టి సొరకాయలో. ఎండాకాలం సరవప్ప, సొరకాయ కూర ఇలాంటివి అయితే, బీరకాయ ఇలాంటివి అయితే ఎండాకాలం అయితే తినాలా, చలవ చేస్తుంది. కంపల్సరీ రోజుకైతే ఒక కీరా తినండి ఫ్రెండ్స్. మేమైతే తింటాం. ఇట్లా అయితే దగ్గరకైతే ఇట్లా చేసుకోవాలా దేని దానికైతే. దీంట్లోకి కిషాన్ జామ్ నా టేస్ట్ కోసం పెరుగు, జామ్ అన్న, టమాటా సాస్ అన్న ఇలాంటివి అయితే బాగుంటాయి. మేమైతే ఇప్పుడైతే ఇదైతే సాస్తో తింటాం. మా పాపకైతే పెరుగుతో పెడతాం. ఆమె అయితే సాస్ అయితే తినదు. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయకుండా మర్చిపోమాకండి. వీడియో అయితే మధ్యలో అయితే డిస్టర్బ్ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అట్లయితే ఎడిటింగ్లోనైతే మొన్న మాట్లాడిన వాయిస్ అయితే అల్లైతే యాడ్ అయింది. అదైతే తీసుడైతే రాలేదు. పోనీలే అనేసి అయితే ఉంచిన ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ అయితే మంచిగా ఇట్లా గిన్నెకైతే పెట్టుకోవాలా. పిండి అయితే చూడండి, పిండి అయితే ఇట్లా తీసుకోవాలా. ఇట్లా ముద్ద లెక్క అయితే తీసుకోవాలా. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కూడా ఇట్లయితే చేయొచ్చు, లేకపోతే ఇంకో ప్లేట్లు అయితే పెట్టుకొని అయితే చేయొచ్చు. ఫస్ట్ సారి అయితే ఇట్లయితే చేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నె కాలట్లేదు కాబట్టి ఇట్లా పెట్టుకోవచ్చు. కాలే గిన్నెలు అయితే చేతులు అయితే పెట్టొద్దు. ఆయిల్ వేడైనాక అట్లా కాదు, ఆయిల్ పోసుకోవాలా. ఇక్కడ సిమ్లో ఉండాలా, ఎమ్మటే కాదు కాబట్టి ఇట్లయితే ఎమ్మటే ఉత్తుకుంటే ఏం కాదు. కానీ మీరు గిన్నె కాలినాక, ఆయిల్ పోసినాక, అల్ల చేయి పెట్టినాక పెడితే అప్పుడు చెయ్యి ఉండదు, తోలైతే లేచిపోద్ది అనుకో. అప్పుడు కూడా ఏం చేయాలో నేను చెప్తా. అది ఈ గిన్నెకు ప్రయత్నిద్దాం. ఈ గిన్నె అయితే ఇట్లా చేస్తున్నా. చూడండి, ఇట్లా అయితే మంచిగా రౌండ్గా అయితే ఇట్లా అయితే చేసుకోవాలా. వేడి అయితేనే ఉంది ప్యాను. ఇట్లా హోల్ అయితే పెట్టుకోవాలా. చూడండి, అబ్బో కాలుతూనే ఉంది ఫ్రెండ్స్. నాలుకైతే కాల్చుకోమాకండి, హోల్ అయితే పెట్టుకోవాలా. ఆయిల్ అయితే వన్ సైడ్ ఉంది. నేను ఇలా ఆయిల్ అయితే వేసుకోండి. ఇట్లా ఆయిల్ అయితే వేసుకొనేసి ఇట్లా పెట్టి ఇట్లా అయితే తీసుకోండి. పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు స్నాక్స్కి. ఇప్పుడు హాలిడేస్ కదా, వాళ్ళు ఏదో ఒకటి చేయమంటారు కదా, ఇలాంటివి అయితే చేయండి. మా పిల్లలకైతే చేస్తున్నా. ఇట్లా రెండు రెండు గిన్నెలు పెట్టుకుంటే ఒకళ్ళు తినే కల్లా ఒకరికైతే అవుతుంది అనుకో. ఒకటిగా అయిపోవాలా అంటే టైం అయితే పట్టిద్ది. మనం ఫాస్ట్గా అయితే పెట్టొద్దు ఎప్పుడైనా. గ్యాస్ సిమ్లోనే మంచిగా చేసుకోవాలా. ఇట్లా ఇట్లయితే చేసుకోవాలి. చూడండి, ఇట్లయితే రెండు ఇద్దరికి షేర్ ఒకటి అయితే అవుతుంది. మంచిగా నీట్గా కనుక పెద్దగా ఇట్లుంది కదా. నాకే డైలాగులు ఎక్కువ వచ్చు అంటే వీళ్ళు నాకంటే ఎక్కువ డైలాగులు కొడుతురు. మా పిల్లగాళ్ళు అయితే మాటలు అయితే బాగా చెప్తారు ఫ్రెండ్స్ నాకు. ఇక్కడైతే చూడండి, గోరింటాకు పెట్టుడు అయిపోయింది, తీసుడు అయిపోయింది. యామ్నీకి అయితే అన్నం అయితే తినిపిస్తుంది.
ఇక్కడైతే ఇంకా నైట్ అయితే రాగి జావ అయితే చేస్తున్నా నేను. అదైతే అయిపోతుంది. రాగి జావ అయితే తాగుదామని. సర్వపిండి ఇలాంటి దాంట్లో ఎక్కువ ట్రై చేయండి. ఇంకొకటి కూడా పెనం మీద కూడా చేసుకోవచ్చు. సర్వ అంటే ఇంకా సర్వప్ప అనుకొని సర్వలో చేయవసరం లేదు. పెనం మీద కూడా అయితే చేయొచ్చు. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి నేను ప్రయత్నం చేసినట్లు మీకు రాకపోతే ఒక కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ పెట్టుకొని పిండి తీసుకొని ఇలా అయితే చేసుకోండి. నేనైతే మాటల్లో పడి దానికి హోల్ పెట్టడం మర్చిపోయినా. దీనికైతే హోల్ పెట్టినా కానీ హోల్ పెడితే ఏమవుతుంది అంటే మొత్తం అయితే ఉడుకుతుంది అనమాట. హోల్ అయితే కంపల్సరీ. అందులో దానికి హోల్ పెట్టడం అయితే మర్చిపోయాను. ఫ్రెండ్స్, ఇలా అయితే ట్రై చేయండి. పెద్ద చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే హోల్ అయితే ఇక్కడనే పెట్టుకోండి. అల్ల పోయినాకైతే పెట్టుకోవటానికి అయితే ఉండదు. అల్ల వేసినాక మీకు ఎట్లా తీయాలో నేను చూపిస్తా. కవర్ అయితే తీసుకోండి. ఇలా అయితే వస్తుంది చూడండి. ఇలా వేసుకుంటే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఊడైతే వచ్చేసింది చూడండి. దాంట్లో దానికి చూపిక రిటర్న్ అయితే వేసుకోవాలా. ఇది కూడా అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళకైతే టేస్ట్ అయితే చేపిస్తున్నా. కాలుతుంది. జామ్ తోటి అయితే మేము తింటున్నాం. దా అమ్మి దా. మా పాప